స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపుల్లో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజశేష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇటువంటి స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులతో సేవలు అందుతున్నాయని అన్నారు. క్యాంపులలో గుర్తించిన రిఫరల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారని వైద్యులకు సూచించారు. కార్డియాలజిస్ట్ కూడా ఉన్నారు, చేసుకోవచ్చు. చేస్తారు కదా కార్డియాలజిస్ట్ వంటి వాళ్ళకి సెలవులు వస్తారు. మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి తెప్పియండి అంటే ఇటువంటి కదా చాలా సీరియస్ కేసు ఇప్పుడు కార్డియాలజిస్ట్ కూడా ఉన్నారు, చేసుకోవచ్చు. డిఎంహెచ్ఓ గారు తర్వాత రిమ్స్తో ఉన్న 6 స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సో మనం ఇప్పటి వరకు చాలా పిఎన్సీస్లో ఇటువంటి క్యాంప్స్ కూడా మళ్ళీ ఏర్పాట్లు చేసి మళ్ళీ రిఫరల్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఒక ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్ అంటే ఐ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి అడిగితే మొన్న వారు పిహెచ్సి ధంతర్పల్లికి వెళ్ళిండ్రు. పిహెచ్సి ధంతర్పల్లి తర్వాత అక్కడ 10 కేసెస్ గుర్తించారు. 10 కేసెస్లో మళ్ళీ 5 కేసెస్ మళ్ళీ రిమ్స్కి వచ్చి మళ్ళీ వారికి క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేయడం జరిగింది. అంటే ఇది బేసికల్గా మన ఆబ్జెక్టివ్. ఎవరైతే ఇట్లా ఊర్లో కానీ వార్డ్లో కానీ ఎటువంటి కేసెస్ ఉన్నాయో వారికి గుర్తించి మళ్ళీ వారికి సరైన ట్రీట్మెంట్ రిమ్స్ దగ్గర ఎప్పుడు కార్డియాలజిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఒక కేసు ఇలా గుర్తించాము. పీడియాట్రిక్ కేసులో 2D ఈకో అవసరం ఉంది. సో అటువంటి ప్రత్యేకంగా కేసెస్కి గుర్తించి మళ్ళీ వారికి రిమ్స్లో రిఫరల్ ట్రీట్మెంట్ పూర్తిగా చేయాలి. దానికి మళ్ళీ ఈరోజు వారందరికీ కూడా సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కౌన్సిలర్స్ కూడా ఈరోజు ఈ వార్డులో ఈ యూపీహెచ్సికి సందర్భంగా ఒక 4-5 కౌన్సిలర్స్ కూడా మాతో పాటు పాల్గొన్నారు. దీంతో పాటు వారు ఇప్పుడు కొన్ని పారిశుద్ధత సందర్భంగా కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. సో మేజర్గా మనం ఈ 99 డేస్లో కొంత ఈ డోర్ టు డోర్ కలెక్షన్ అంటే బాగానే అవుతున్నాయి, కానీ అక్కడక్కడ కొంత లేబర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం టెండర్ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఆ లేబర్స్ కూడా మళ్ళీ ఒక 5-6 డేస్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా వార్డులో ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ కూడా వారి ఆధ్వర్యంలో జరగాలి.